రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైటెక్ సిటీలోని సంధ్య గ్రూప్ స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్ తో బంక్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంబ శివరావు కుటుంబ సభ్యులే బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్ తో పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హెచ్పిసిఎల్ బృందం రంగంలోకి దిగింది. బంకులోని సగభాగానికి అధికారులు మార్కింగ్ చేయగా పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిదంబర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, అంటే మొత్తానికి అనేక రోజులుగా ఈ వివాదం అంటే నాంతూనే ఉంది. మొత్తానికి ఇప్పటికీ హెచ్పిసిఎల్ రంగంలోకి దిగి పెట్రోల్ బంక్ను సీజ్ చేసే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అవసరమైతే సాంబశివరావు పైన సివిల్ మరియు క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా కూడా హెచ్పిసిఎల్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చిదంబర్ రెడ్డి? హెచ్పిసిఎల్ దాఖలు చేసిన అఫిడవిట్ ఏందో అఫిడవిట్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కోట్లాది రూపాయల ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గా ఉన్నదాన్ని హెచ్పిసిఎల్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో కేవలం కమిషన్ కి పనిచేయాల్సిన డీలర్ మొత్తాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న పేరు పలుకుబడిని ఉపయోగించి కానివ్వండి, తనకున్న ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అన్ని ఉపయోగించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ భయపెట్టేది ఎక్కువ కాలం సాగదు అని తెలవడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈ ల్యాండ్ వివాదానికి సంబంధించి అటు క్రిమినల్ కేసులు నమోదైన తర్వాత కూడా తను మంచివాడు అని చెప్పుకునే ప్రయత్నం చేయడంతో పాటు హెచ్పిసిఎల్ ని కూడా ఇందులో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నది హెచ్పిసిఎల్ కూడా గమనించింది. ఎందుకంటే ఇక్కడ రెండు కీలకమైన విషయాలు, ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న పెట్రోల్ పంపు మొత్తం 1200 గజాల్లో 1200 స్క్వేర్ మీటర్లలో దీన్ని ఏర్పాటు చేశారు. అందులో కేవలం 600 స్క్వేర్ మీటర్లకు మాత్రమే తను లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అది హెచ్పిసిఎల్ కి కూడా తెలుసు. అయితే మరొక 600 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఏదైతే పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశారో ఆ విషయంలో కూడా హెచ్పిసిఎల్ తను తప్పుదోవ పట్టించారు. హెచ్పిసిఎల్ కి ఒక ఫేక్ ఒక డాక్యుమెంట్, అంటే ఏదైతే సంధ్య ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ సంధ్య సంతకం చేశారన్నట్టు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఆ డాక్యుమెంట్ కూడా ఫేక్ అని చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు. మొదటిది, ఇంత ప్రైమ్ ప్రాపర్టీ ఇన్ని కోట్లాది